ఇక్కడ ఇది వేరే వేరే విధంగా వెళ్తా ఉన్నది, ప్రచారం కూడా వేరే తప్పుడు ప్రచారం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి సంబంధాలు లేవు, యాక్చువల్గా ఇది కావాలనే చేసిరు వీళ్ళని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ పాపతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మీదేదో ఆవు పోయింది అంటున్నారు, అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు షరీఫ్ అనే వ్యక్తి ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చింది మీ పైన? అన్న 6 నెలల కింద ఆవు పోయిందన్న. కాదలి ఇప్పుడు 23-25 ఏండ్ల అబ్బాయితోని 45 years 50 ఉంటాయా మీ మదర్కి? 48 ఉందన్న. 48 ఉంటుంది. ఏ విధంగా చూడొచ్చు అంటే ఇది చాలా సెన్సిటివ్ గా తీసుకెళ్లి ఒక చనిపోయిన ఆమె మీద లేని నిందేస్తున్నారు అనుకోవచ్చా, అంటే నిజం అనుకోవచ్చా? అవునన్న, నిందే చేస్తుందన్న. ఇప్పుడు బయట మీడియాలో వచ్చే ప్రచారం ఏమనుకోవాలి మరి? ఇప్పుడు ఏ విధంగా తప్పు చేస్తుందన్న, తప్పు పట్టి అంటే చేస్తుందన్న. ఇలా ఒట్టటువంటి నిజం లేదన్న. అసలు ఏంటి, అసలు నిజం ఏంటి? అసలు ఫస్ట్ వచ్చినప్పుడేమో చాలమన్నదన్న, తర్వాత 3 లక్షలు అన్నదన్న. రోజు రోజు మారుస్తూ చెప్తుందన్న. ఏది నిజమో ఏది అబద్ధమో మాట్లాడలేదన్న. ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరికి ఇప్పుడు అక్కడ నుంచే వచ్చిరని తెలుస్తా ఉన్నది. ఏం చెప్పారు ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి? మా నాన్ననే తీసుకెళ్ళి మా నాన్ననే గొంత తవ్వించి మా లేయడం చాలా తప్పన్న. అది జీర్ణించలేకపోతున్నామన్నా మేము. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. వాస్తవాలు ఏంటనేది కొన్ని దాచిపెడుతున్నాను అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మా నాన్న మా అమ్మ ఎట్లా చచ్చేదో వాళ్ళు అట్నే కావాలన్నా. నా డిమాండ్ అదే అన్నా, నాకు ఏమొద్దు. ఓకే తల్లి, డిమాండ్ వరకు ఓకే, కానీ నిజాలేంటి అసలు? షరీఫ్ అనే వ్యక్తి మీ మమ్మీ ఒక దందా చేసేవాళ్ళు వీళ్ళు, ఇది ఫ్యాక్ట్. నేను మాట్లాడేది ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా తెలిసింది. మీ ఆవు ఏదైతే పోయిందో ఆవు కూడా సుందర్ తీసుకెళ్ళినట్టుగా, సుందర్ పట్టుకొని వెళ్ళి మీ అమ్మ కూడా వెళ్ళినట్టుగా ఒక ఎవిడెన్స్ కూడా ఉంది. ఈ తాండవాసులు కొంతమంది మాట్లాడే అంశాలు ఏమున్నాయంటే, ఈ బూబా ఎవరైతే ఉన్నారో ఈమె ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి అనేది ఈమె వెతికేది. ఈ షరీఫు సుందర్ గిట్లా వీళ్ళ ఆవులు దొంగతనం చేసి ఇవి హైదరాబాద్ కో ఎక్కడికో షిఫ్ట్ చేసేవాళ్ళు వీళ్ళు అనేది మేజర్ ముఖ్య అంశం ఇక్కడ. వాస్తవమా ఇది? ఇదే నిజం అన్నా. నాకు ఎక్కువ పర్సంటేజ్ కావాలి అని మీ మదర్ అడగడంతో పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే ఈ దందా మొత్తం, నువ్వు చేసే దందా మొత్తం బయట పెడతా అని బూబా గారు అన్నారనేది అంశం. వాస్తవమా కాదా? ఓకే, ఒకసారి బూబా గారి చిన్న కూతురు ఉన్నారు, ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేది, ఏమైనా అంతకుముందు ఏమైనా గొడవల గురించి ఏమైనా బూబా ఏమైనా చెప్పారా ఏంటనే విషయాలు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ చిన్న పాప ఉన్నారు ఇక్కడ, ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి? ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది, అంటే ఇక్కడికి వచ్చి బయటకు వచ్చిన సబ్జెక్ట్ కూడా కరెక్ట్ అనిపించట్లేదు. ఒకసారి వాళ్ళ పాపతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు, ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఇది వేరే వేరే విధంగా వెళ్తా ఉన్నది, ప్రచారం కూడా వేరే తప్పుడు ప్రచారం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి సంబంధాలు లేవు, యాక్చువల్గా ఇది కావాలనే చేసిరు వీళ్ళని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ పాపతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అమ్మా, ఏం జరిగింది తల్లి? అసలు ఏమైంది? అసలు నాకేం తెలియదన్నా, నాకేం చెప్పలేదన్నా. ఎప్పుడు చెప్పలేదు? ఎప్పుడు ఏం చెప్పలేదన్నా. ఓకే, అసలు ఎప్పుడన్నా ఇట్లా థ్రెట్ ఉంది, ఎవరైనా బెదిరిస్తున్నారు, మీదేదో ఆవు పోయింది అంటున్నారు, అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు షరీఫ్ అనే వ్యక్తి ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చింది మీ పైన? అన్న 6 నెలల కింద ఆవు పోయిందన్న. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయి కేసు పెట్టి అయిపోయిందన్న. తర్వాత ఈ మధ్య కాలంలో నాతో ఏం చెప్పలేదన్న. ఓకే, నన్ను ఇబ్బంది పెడుతుంది. అసలు ఎట్లా ఈ షరీఫ్ అనే వ్యక్తి మీ మదర్కి ఎట్లా పరిచయం, మీ అమ్మకి? తెలియదన్న నాకు. కాకపోతే న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసిందంటే మా చిన్న ఇష్యూ గొడవ అయిందన్న. అప్పుడు మేము కేసు పెట్టాము, అప్పటి నుంచి పరిచయం అని చెప్తుంది అన్న. ఇంతకు ముందు పరిచయం మా చిన్న ఇష్యూ, మేము వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకుంటే చిన్న ఇష్యూ వల్ల గొడవ అయింది, మేము కేసు పెట్టాము. మీది అప్పటి నుంచి ఉందని తెలుసు అన్న, నాకు ఇప్పటి నుంచి తెలియదు అన్న. అప్పుడు పరిచయం షరీఫ్ అనే వ్యక్తి అనేది ఇప్పుడు తెలుసు అన్న. ఇప్పుడు తెలుసు? అది ఇంతకు ముందు తెలియదు అన్న. ఆయన మీ ఇంటికి వచ్చేటవాడు అంట కదా, నైట్లో ఇంటికి వచ్చేవాడు అంట బండి మీద. ఈ మధ్య 5 రోజుల క్రితం కూడా ఒక 5-6 అంటే 5 days నుంచి రెగ్యులర్గా నైట్ వస్తున్నాడంట. నైట్ ఒక 7-8 గంటల తరంలో వస్తున్నాడని చెప్తా ఉన్నారు. మేము అక్కడ ఇంటి దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ పక్కింటి వాళ్ళు చెప్పిన అంశాన్ని అడుగుతా ఉన్నాను. లేదన్న, అలాంటి ఏం జరగలేదన్న. చెప్పండి. అన్ని తప్పు ప్రచారం చేస్తుందన్న. కాదలి ఇప్పుడు 23-25 ఏండ్ల అబ్బాయితోని ఇప్పుడు బయట ఉన్న అంశం మాత్రమే, నీ దగ్గర అలాంటివి మాట్లాడొద్దు. నేనేమంటే 45 years 50 ఉంటాయా మీ మదర్కి? 48 ఉందన్న. 48 ఉంటుంది. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే ఇది చాలా సెన్సిటివ్గా తీసుకెళ్ళి ఒక చనిపోయిన ఆమె మీద లేని నిందేస్తున్నారు అనుకోవచ్చా, అంటే నిజం అనుకోవచ్చా? అవునన్నా, నిందే చేస్తుందన్న.
మాట ఎప్పుడు ఏ మాట చెప్పలేదన్న ఇప్పుడు దాకా. కనీసం ఈ విషయం జరుగుతుంది ఇలా అమ్మ అని అన్ని ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటారన్న, ఎప్పుడు నాతో అలా చెప్పలేదన్న. ఓకే, ఇది ఇప్పుడు బయట మీడియాలో వచ్చే ప్రచారం ఏమనుకోవాలి మరి? ఇప్పుడు ఏ విధంగా తప్పు చేస్తుందన్న, తప్పు పట్టి అంటే చేస్తుందన్న, ఇలా ఒట్టటువంటి నిజం లేదన్న. ఓకే, ఎంతసేపు అయితే మీరేమనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఓకే, ఇది అక్రమ సంబంధం అనేది కావచ్చు, 3 లక్షల అంశం కావచ్చు, ఇది తప్పుడు అనుకుందాం. వాస్తవంగా అసలు ఏంటి, అసలు నిజమేంటి అసలు? ఫస్ట్ వచ్చినప్పుడేమో వ్యభిచారం అన్నదన్న, వ్యభిచారం అన్నారు. తర్వాత 3 లక్షలు అన్నదన్న. రోజు రోజు మారుస్తూ చెప్తుందన్న, ఏది నిజమో ఏది అబద్ధమో మాట్లాడలేదన్న. ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరికి ఇప్పుడు అక్కడ నుంచే వచ్చిరని తెలుస్తా ఉన్నది. ఏం చెప్పారు ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి? అది మేము చేస్తున్నాం, కొంచెం టైం పట్టుద్ది అని చెప్తుందన్న. టైం పడుతుంది, చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇంకేం చేస్తారు? దొంగలను ఆల్రెడీ వీళ్ళే చేసిరని షరీఫ్ అండ్ ఇంకొక అబ్బాయి పేరేంది, సుందరు, వీళ్ళే చేసిరని తెలుస్తా ఉన్నది. వీళ్ళిద్దరు కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే. ఆయన చెప్పరాసులాగా ఏదో ఫైల్స్ అందియడము, టీలు అందియడము సుందర్ అనే వ్యక్తి, ఈయన కానిస్టేబుల్. ఇంకో విషయం ఏంటంటే మీ మదర్ని అక్కడ నుంచి మట్టిలో నుంచి తోడేటప్పుడు కూడా ఇతను డ్యూటీలోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అన్న విషయాలు తెలుస్తా ఉన్నాయి అన్న. ఇప్పుడు తెలుసన్న మాట, ఇంతకు ముందు తెలియదన్న. ఓకే, మీ మదర్ చనిపోయింది, మర్డర్ జరిగిందనే అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్ రాసింది కూడా ఈ అబ్బాయి, షరీఫ్ అనే అబ్బాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలుసు అన్న, ఇంతకుముందు తెలియదు. మా నాన్ననే తీసుకెళ్ళి మా నాన్ననే గొంత తవ్వించి మా అలా వేయడం చాలా తప్పన్న. అది జీర్ణించలేకపోతున్నామన్నా మేము. అట్లా కాదన్న, యుద్ధం చంపితే ఏమొస్తుందన్న వాళ్ళకి. సరే వాళ్ళకి 3 లక్షలు రావాలంటే మమ్మల్ని అయితే మేము ఇచ్చేవాళ్ళం అన్న. 3 లక్షలు తీసుకున్న విషయం వాస్తవమా? లేదన్నా, అంత నాకు ఏ రోజైనా చెప్పాలన్నా మా అమ్మ. ఒక్కొక్క విషయం చెప్తా తల్లి, నేను మాట్లాడే మాటలు కొంతవరకు ఏమన్నా ఇబ్బంది అనిపించవచ్చు మీకు, కానీ నిజాలు జనాలకు తెలవాలి కాబట్టి ఒక 45 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని పట్టుకొని, ఇప్పుడు షరీఫ్కి ఒక విధంగా చూస్తే తల్లి వయసు, అట్లాంటిది అక్రమ సంబంధం అనేది అంటగట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలు ఏంటనేది కొన్ని దాచిపెడుతున్నాను అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జనాలకు నిజాలు తెలవాలి. ఇక్కడ ఏదో మసిబూసి మారేడుకాయ చేసి ఏదో పక్కదారి పట్టియాలనే ఉద్దేశంగా వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎందుకంటే ఈరోజు ఒక మచ్చ, చనిపోయిన ఆమె మీద ఒక మచ్చ వేసారు. ఈరోజు ఈమె పెళ్ళైంది, ఈమెకో పాపనో బాబో, ఈమెకు పెద్ద ఆమెకో బాబో పాపనో అని చెప్తా ఉన్నారు. రేపు పొద్దున వీళ్ళ అల్లుళ్ళు కూడా మీ మమ్మీ ఇట్లాంటిది అని పదే రిపీటెడ్గా మాట్లాడితే ఈ పిల్లలు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు అనేది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు ఈ విధమైన అక్రమ సంబంధం అనే వర్డ్ ఎందుకు వాడారు? ఏం ఎవిడెన్స్ ఉన్నాయి? 3 లక్షలు తీసుకున్నట్టుగా ఏం ఎవిడెన్స్ ఉన్నాయి? వీళ్ళు ఏమీ లేవని చెప్తా ఉన్నారు, ఏదో పంపించాలి కాబట్టి. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి దాన సంస్కారాలు చేసేదాకా మేమున్నాము, మేము చూస్తాము అన్న వాళ్ళు అప్పటిదాకా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు. ఎప్పుడైతే దాన సంస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్యక్తే వీళ్ళే చేసిరు, ఎవరైతే షరీఫ్ కావచ్చు ఈ వ్యక్తులే ఉన్నారు అనేది అప్పుడు బయటికి తీసిరనే అంశం వస్తూ ఉంది. అంటే మరి ఇది ముందే చెప్తే ధర్నాలు చేస్తారు, లేదంటే గొడవలు చేస్తారన్న ఇంటెన్షన్తోని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేసిరా అనేది అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఓకే తల్లి, ఇప్పుడు ఏమంటారు ఇదంతా అంశానికి? మీరు ఏం చెప్తారు ఒక బిడ్డగా? ఏం లేదన్నా, 1300 ఇష్టపడాలన్నా, అటు ఏం వద్దన్నా. మా నాన్న మా అమ్మ ఎట్లా చచ్చేదో వాళ్ళు అట్నే కావాలన్నా. నా డిమాండ్ అదే అన్నా, నాకు ఏం వద్దు. ఓకే తల్లి, డిమాండ్ వరకు ఓకే, కానీ నిజాలే ఏంటి అసలు ఈ అంశాలు? ఇప్పుడు ఇక్కడ మేజర్గా షరీఫ్ అనే వ్యక్తి, మీ మమ్మీ ఒక దందా చేసేవాళ్ళు వీళ్ళు, ఇది ఫ్యాక్ట్. నేను మాట్లాడేది ఇక్కడ ఉన్న చాలామందికి కూడా, కొంతమందికి తెలిసి ఇది ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను. ఇంకోటి ఏంటంటే మీ ఆవు ఏదైతే పోయిందో ఆవు కూడా, ఆయన పేరేంది, షరీఫ్తోనే ఉండే వ్యక్తి ఇంకో ఆయన సుందర్ తీసుకెళ్ళినట్టుగా, సుందర్ పట్టుకొని వెళ్ళి మీ అమ్మ కూడా వెళ్ళినట్టుగా ఒక ఎవిడెన్స్ కూడా ఉంది. మా అమ్మ కాదన్న, అది వీడియో మీరు మంచిగా చూడనన్న, మీకు కూడా తెలుస్తుంది. మా అమ్మ అసలు కాదన్న. ఈమె మీ అమ్మ కాదు, ఈ సీసీ కెమెరా ఉన్నది మా అమ్మ కాదన్న. సరే మా అమ్మ తప్పు చేస్తే మా అమ్మని చంపాలన్నా. చూడండి అన్న, అట్లా మా అమ్మని, మా ఫేస్ డైరెక్ట్ మా అమ్మని చూడండి అన్న, ఎంత డిఫరెన్స్ ఉందో. మా అమ్మ నడిస్తే అలా నడవదన్న. నాకు తెలుసు పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు? ఈయన సుందర్ అన్న ముందున్నది, వెనకైతే మా అమ్మ కాదన్న. మీ అమ్మ కాదన్న. 12వ తారీఖు 8వ నెల జరిగిన సంఘటన, అర్ధరాత్రి 12:52 జరిగిన సంఘటన ఇది. ఇక్కడ మా మమ్మీ కాదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 ఆవులను పట్టుకెళ్తా ఉన్నారు. వీళ్ళకు ఉన్న 2 ఆవులు రీసెంట్గానే ఒక ఆవు కూడా ఈనడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. ఈమె మీ అమ్మ కాదు కాదన్నా. ఎవరు అనుకోవాలి మరి? ఈమె అసలు ఎవరు? సుందర్ వాళ్ళ వైఫ్ అన్నావా, కానీ మా అమ్మని అని చెప్తుందన్న అందరూ. సుందర్ వాళ్ళ వైఫ్ అన్న. చంపింది ఏ రోజు, అంటే ఇది చేసింది ఏ రోజు? మంగళవారం నుంచి బుధవారం నైట్ అన్న ఇది జరిగింది మొత్తము.
పాతి పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు బయటకు వచ్చింది ఈ అంశం? తెల్లదన్న ఇక్కడికి వచ్చి మాట్లాడే 12 గంటలు వాళ్ళు అయిపోయిందన్న. నాన్నని వాళ్ళే ముందు తీసుకెళ్ళాదంట, వాళ్ళే ఒప్పుకున్నదన్న. మేమే తీసుకెళ్ళాము, మేమే కొత్త రూమ్ ఇచ్చామని వాళ్ళే చెప్పేదన్న. తర్వాత అమ్మ నేను ఒక విషయం చెప్తా. ఇక్కడ మేజర్గా 3 లక్షల రూపాయలు ఇచ్చేది ఉంటే ఇంకోటి అంటే ఇంకో అంశం వేరే విధంగా వచ్చింది కాబట్టి అక్రమ సంబంధమే ఉంటే ఎవరైతే బూబా ఎవరైతే ఉన్నారో, మీ డాడీ పేరు ఏదో ఉండే, నాగులను చంపాల్సినంత అవసరం లేదు. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బయట వినిపిస్తున్న అంశాలు, ఇక్కడ గ్రామస్తులు ఈ తాండవాసులు కొంతమంది మాట్లాడే అంశాలు ఏమున్నాయంటే వీళ్ళు ఆవులు నైట్ పూట ఈ బూబా ఎవరైతే ఉన్నారో ఈమె ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి అనేది ఈమె వెతికేది. ఈ షరీఫు ఈ వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుందర్ గిట్లా వీళ్ళ ఆవులు దొంగతనం చేసి ఇవి హైదరాబాద్కో ఎక్కడికో షిఫ్ట్ చేసేవాళ్ళు వీళ్ళు అనేది మేజర్ ముఖ్య అంశం ఇక్కడ. వాస్తవమా ఇది? అవునన్నా, ఇదే నిజం అన్న. దీన్నే తప్పు కూర్చుదన్నా. జరిగింది మ్యాటర్ ఇదన్నా, ఇదే జరిగింది. ఆవుల దొంగతనం అన్నది కాదు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అంతవరకే. నువ్వు చెప్తాలి. ఓకే అన్న, అసలు విషయం ఏంటో తెలియదు. యాక్చువల్లీ ఇక్కడ పర్సంటేజ్ విషయంలో గొడవ అయింది. నాకు ఎక్కువ పర్సంటేజ్ కావాలి అని మీ మదర్ అడగడంతో నువ్వు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే ఈ దందా మొత్తం, నువ్వు చేసే దందా మొత్తం బయట పెడతా అని బూబా గారు అన్నారనేది